సామ్ 25 గురించి నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన ఏ టైంలో రాశారో, ఏ సిచ్యుయేషన్లో ఎప్పుడు రాశారో తెలియదు, కానీ ఏ సిచ్యుయేషన్లో రాశారో ఇది చదివినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఈ కీర్తన రాసే టైంకి దావీదు చాలా వేదనలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, ఆయన చుట్టూ శత్రువులు ఉన్నారు. ఆయన పరిస్థితిని ఆయన చాలా బాధలో దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుని దగ్గరికే ఎందుకు వస్తున్నారంటే దేవుని గురించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉందని మనకి ఈ వాక్యంలో అర్థమవుతుంది. ఫస్ట్ ఒక దేవుని గురించిన ఒక కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. దేవా, నీ దిక్కును చూసి నా ఆత్మని ఎత్తుకొంచున్నాను అనే మాటలో, దేవా నా మీద అంత అధికారం కలిగి ఉన్నావు, సర్వం మీద అధికారం కలిగి ఉన్నావు, ఏదైతే నాకు కావాలో అది నీ దగ్గర నుంచే, ఏ సహాయం అయితే నాకు కావాలో అది మీ దగ్గర నుంచే నాకు వస్తుంది అన్న నమ్మకం, అన్న నాలెడ్జ్ తనకైతే ఉంది. అంతేకాకుండా నీ మీద నమ్మకించాను, నన్ను సిగ్గుపరచు నీవు, నా రక్షణకర్త అయిన దేవుడు వర్స్ 5లో, కృప కలిగిన దేవుడు వర్స్ 6లో, దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, విడిపించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు. ఇవన్నీ దావీదుకున్న ఎక్స్పీరియన్సెస్, దేవుడి మీద ఆయన నాలెడ్జ్లో నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన తనకున్న ఆ పరిస్థితిలో తను సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ అన్నిట్లో ఆయన దేవుని దగ్గరికి రావడానికి ఆయనకున్న ఎక్స్పీరియన్సే కారణం అని నాకైతే అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్సెస్లో ఆయనకి దేవుని మీద ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అయితే వచ్చింది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు. ఆ దేవుడిని తను అనుభవించినప్పుడు ఆ దేవుడు ఏం చేయగలడో కూడా ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నారో వాళ్ళని గైడ్ చేయడంలో దేవుడు నమ్మకస్తుడు. ఎవరైతే ఆయన దగ్గర నిజంగా రిపెంట్ అయితే ఆయన వాళ్ళకి ఒక గ్రేషియస్ గాడ్లా ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్మిందే కాకుండా ఆ ఎక్స్పీరియన్సెస్లో నుంచి, ఆయనకున్న ట్రస్ట్లో నుంచి ఆయనకి అప్పుడు ఆయన పరిస్థితి నుంచి అప్పుడు ఆయన ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏ దేవుడో తెలుసు, ఏం చేయగలడో తెలుసు. అప్పుడు ఆయన ప్రేయర్లోకి వస్తున్నాడు. ఆ ప్రేయర్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ గాడ్కే ఇస్తున్నారు. గాడ్ సెంటర్డ్ ప్రేయర్గా ఉంది ఆయన ప్రేయర్. ప్రభువా, నీ వాక్యాన్ని నాకు బోధించు, నీ మార్గాలు నాకు తెలియజేయు, అప్పుడు నేను వాటి నుంచి తొలగిపోనేమో, అటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నేను నా ప్రాబ్లమ్స్లో నీ వైపు తిరగలనేమో అని ప్రేయర్ చేస్తూ అప్పుడు తన పర్సనల్ ప్రేయర్ని చేస్తున్నాడు. నేను ఏకాకిని ప్రభువా, నేను బాధల్లో ఉన్నాను, నా హృదయ వేదనలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నా పాపంలో నన్ను క్షమించు, నా శత్రువులు చాలామంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను, వాళ్ళు నన్ను చాలా ద్వేషిస్తున్నారు, వారి మధ్యలో నేను ఉన్నప్పుడు నీ కనికరం నా మీద చూపించు ప్రభువా, నీ మీద నేను ఆధారపడ్డాను, నన్ను సిగ్గుపడినయ్యకు ప్రభువా అని ప్రేయర్ చేస్తూ ఆఖరిలో నీ యథార్థత, నీ నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక అని ఆయన మీదే, నన్ను సంరక్షించేది నువ్వే, నీ యథార్థతే నన్ను కాపాడాలని ఆయన ప్రేయర్ చేస్తున్నారు. ఇదైతే నాకు ఈ కీర్తనలో నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు నేను అప్లై చేసుకున్నప్పుడు దేవుడి గురించిన ఆ పిక్చర్ నాకేముంది,
దేవుని గురించి నేనేమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో దాని గురించిన అవగాహన నాకుందా, కంప్లీట్ అవగాహన నాకుందా, అవగాహనలో నుంచి నాకు ఆరాధన వస్తుందా, ఆయన ఏమై ఉన్నాడో నేను తెలుసుకున్నప్పుడు నా మనస్ఫూర్తిగా ఆయన నమ్మగలుగుతున్నానా, ఆయన నమ్మి నా ప్రతి ప్రాబ్లంలో ఆయనే సొల్యూషన్ అని, నా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏదైనా సరే, ప్రాబ్లమే కాదు ఏ అవసరత అయినా ఆయన గురించిన జ్ఞానాన్నైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్మి నేను అడగగలుగుతున్నానా. అలాగే నా ప్రేయర్ విషయంలో నా ప్రయారిటీ ఏంటి, నేను దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఆ విధంగా నడుచుకోవాలని నా ప్రేయర్ అలాగుందా. ప్రభువా నీ కొరకు నేను కనిపెడుతున్నానని దావీదు చెప్పారు, దినమల్లా కనిపెడుతున్నానని చెప్పారు. అలాంటి అనుభవంలో నేను ఉన్నానా. నా పర్సనల్ ప్రేయర్లో అన్నిటినీ దేవుడి ముందు ఉంచి నేను ఆయన మీద ఆధారపడగలుగుతున్నానా. ఇవి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు కనిపించిన విషయాలు, నేను నా పాపాల గురించి నేను రిపెంట్ అవ్వడానికి, అలాగే నా భయాల్లో దేవుని శక్తిని తెలుసుకోగలడానికి, అలాగే నా అవసరతల్లో ఆయన మీద కంప్లీట్గా ఆధారపడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.